హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో ఆర్కేటివ్ నుంచి అద్దంకి నవీన్. సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ కేసీఆర్ సార్ గురించి. సో ఆయన చేసింది ఏంది, ఆయనని ఎందుకు తెలంగాణ బాపు అంటారో, తెలంగాణ గాంధీ అంటారో, సో ఏం చేశారు సార్ మన తెలంగాణ గురించి అనేది ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో బేసికలీ కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేలాగా సార్ ప్రస్తావన ఇంతవరకు సాగింది, ఇంకా సాగుతుంది. సార్ ఉన్నంతకాలం, ఆ పేరు ఉన్నంతకాలం తెలంగాణలో నిలిచిపోతుంది. సో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఓకే సార్, కేసీఆర్ గారు ఆల్మోస్ట్ 10 years రూలింగ్ చేశారు. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. కానీ ఒక పర్సన్గా, ఒక ఉద్యమకారుడిగా, తర్వాత ఒక సీఎంగా అతను ఏం చేశాడు, ఈ 10 yearsలో ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఎలా తెలంగాణ బతుకులు మారినాయి, ఎలా తెలంగాణ జనజీవనం మారింది, ఎలా అయిందనే దాని గురించి మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో తెలంగాణలో వెల్ఫేర్ స్కీమ్స్ కేసీఆర్ గారు ఎలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసే వరకు రైతు బంధు అనేది డైరెక్ట్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నమాట. ఒక రైతుకు డైరెక్ట్లీ ఫైనాన్షియల్ సపోర్ట్. ఒక పంట వేసుకోనికి వాడికాడికి వీడికాడికి అప్పులు తీసుకొని ఆ టైంకి పంట వేసుకోవాలంటే అప్పులు చేసి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలిగిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. దాంట్లో అప్పు పుట్టడం ఇట్లా సాధ్యమైందంటే జనాలు అనుకునేవాళ్ళు, అరే మళ్ళీ రైతు బంధు వస్తుంది కదా, ఇచ్చేస్తాడులే అని సగటు రైతు అనుకొని ఇంకొక రైతుకు ఇచ్చేవాడు. పెద్ద రైతు చిన్న రైతుకి ఇచ్చేవాడు. సో అలాంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేయడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం అది. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి ఇట్లా చాలా 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 మంచి ప్రోగ్రామ్. దానివల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక పూర్ ఫ్యామిలీకి పెళ్ళి అవ్వంగా ఒక 1 month 2 monthలో ఆ డబ్బులు చేరడం జరిగేది. అది ఇట్లా కేసీఆర్ సార్ తప్పిదం వల్ల 1 month 2 month కాదు, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంతమంది పబ్లిక్ ఇట్లా కొంచెం డిలే చేసేది, అప్లై చేసుకోవడానికి డిలే అయ్యేది. సో వాళ్ళకి ప్రాసెస్ తెలియకుండా కొన్ని ఇబ్బందులు అయ్యేది. కానీ అది ఎంత మంచి పథకం అంటే, పెళ్ళి అయినాక జనరల్గా తెలంగాణలో కట్నాలు ఉంటాయి. సో కట్నాలలో కొన్ని కట్నాలు పెండింగ్ అయిపోతాయి, ఇవ్వాల్సిన కట్నాలు కొంచెం తర్వాత ఇద్దామని అనుకుంటారు. సో అది ఆర్థికంగా వాళ్ళకు చాలా బెనిఫిట్ అయింది. సో ఎగ్జాంపుల్గా తెలంగాణలో పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిపోయాక వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు, కొన్ని డబ్బులు తర్వాత ఇద్దాం అనుకుంటారు. లైక్ బైక్ పెడదాం అనుకుంటారు. సో బైక్ కాస్ట్ 70,000-80,000, మినిమం ఇప్పుడు 1 lakh అయిపోయింది. సో అలాంటి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దు అనే ఒక కాన్సెప్ట్తోని కేసీఆర్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం చాలా మందికి లాభం జరిగింది, డైరెక్ట్గా జరిగింది ఫ్యామిలీస్కి. చాలా మంచి పద్ధతి. మిషన్ భగీరథ, డ్రింకింగ్ వాటర్ చాలా మందికి అన్ని ఊర్లలోకి నీళ్ళు రావడం జరిగింది, యూటిలైజ్ చేసుకుంటున్నారు. కొన్ని ఊర్లలో రాకపోవచ్చు, అది సెవరల్ రీజన్స్ ఉంటాయి దానికి. కానీ ఆల్మోస్ట్ 80-85% ఊర్లలోకి మంచినీళ్ళు అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజును వాడుకుంటున్నారు, యూస్ చేసుకుంటున్నారు, చాలా మంచిగా ఉంది. సో ఆ కాన్సెప్ట్ రావడమే పెద్ద విషయం. అది కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రావడం చాలా చాలా గ్రేట్. సో ఇది ఇట్లా మంచి ప్రోగ్రామ్ సార్ తీసుకుంది. నెక్స్ట్ ఆసరా పెన్షన్ అంటే పెద్దవాళ్ళకు ప్లస్ డిజేబుల్డ్ అంటే చేతులు కాళ్ళు వాళ్ళకి ఆసరా పెన్షన్స్ ఇవ్వడం, ఇది మంచి ప్రోగ్రామ్. సో ఇలాంటి చేసిన వెల్ఫేర్స్ కేసీఆర్ గారే చేయడం జరిగింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. అంటే మన విలేజర్స్కి ఇవి తెలియదు, సార్ ఏం చేశారు, కేసీఆర్ గారు ఏం చేశారు. ఓన్లీ విలేజర్స్కి తెలిసేది అంటే ఆసరా పెన్షన్, రైతు బంధు, ఇవే తెలుస్తాయి. ఇంకా కొన్ని విషయాలు తెలియదు అనమాట, మెయిన్లీ రూరల్లో ఉండే వాళ్ళకు. సో
రోడ్, ఇరిగేషన్స్, ప్రాజెక్ట్స్, ఐటీ పార్క్స్. రోడ్స్ అంటే హైదరాబాద్లో చూడండి రోడ్స్ ఎలా చేశారనేది, చాలా చక్కగా బ్రిడ్జెస్లు వేసి. ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా బండ్లు పరిగెడుతున్నాయంటే డ్యూ టు కేసీఆర్ సార్. ఆ గవర్నమెంట్ అలా చేసింది, కేసీఆర్ గారు అలా చేశారు కాబట్టి అలా రన్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎల్బీ నగర్లో చింతలకుంట నుంచి ఎల్బీ నగర్కి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ సిగ్నల్ పడేది. ఇవాళ పరిస్థితి లేదు, ఎక్కడ లేదు. హైదరాబాద్లో రన్నింగ్ ట్రాఫిక్ అంటారు, స్టక్కింగ్ ట్రాఫిక్ బెంగళూరులో కాదు. సో ఇది ఇరిగేషన్ హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఉండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది. సో అది మాట్లాడదాం ముందు. సో ఫస్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం. ఈరోజు ఈ మధ్యన అసెంబ్లీలో దీని గురించి చర్చ, కాళేశ్వరం. ఇది పెద్ద ప్రాజెక్ట్, అసలు తెలంగాణకే ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు, ప్లస్ దాంట్లో తొందరగా అయిపోయిన ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. దీనివల్ల 37 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం మనం. ఇది ఏంటంటే అంటారు కదా, పక్కనోడు బాగుపడితే మన ఇంటి పక్కనోడు మనం బాగా సంపాదించి బాగా ఎదుగుతుంటే ఈ పక్కనోడికి ఈర్ష్య పెరుగుతుంది. అట్లా వేరే వేరే రాష్ట్రాలకు మన మీద ఈర్ష్య అనమాట. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ అనమాట. ఇది చాలా తొందరగా ఎకనామిక్గా డెవలప్ అయింది, చాలా విషయాల్లో డెవలప్ అయింది. ఎందుకంటే మనకు రెవెన్యూ జనరేషన్ హైదరాబాద్ నుంచి మనకు 80% రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దానివల్ల మనం ఎలా కొలాప్స్ అవ్వాలి, రియల్ ఎస్టేట్గా ఎలా డౌన్ అవ్వాలి అనేది ఇప్పుడు గత ప్రభుత్వం ద్వారా కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందుల పాలవుతున్నాం అనేది అందరికీ తెలిసిన విషయాలే ఇది. సో హైదరాబాద్ ఐటీ అంటే టీ హబ్, చాలా ఐటీ కంపెనీస్ అనేది రావడం జరిగింది. అది కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్. సో అది అక్కడ కొంచెం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆలోచనలు మంచిగా ఉండే, డబుల్ బెడ్రూమ్ అని చేశారు, కానీ ఇవ్వలేకపోయారు. డ్యూ టు సమ్ XYZ రీజన్స్ ఉన్నాయి. దానికి కోర్టులో కాంగ్రెస్ వాళ్ళు కేసు వేయడం జరిగింది, ఇది అలా కాదు ఇలా కాదు. సో ఆ జస్టిఫికేషన్ వచ్చి వీళ్ళందరికీ పంపిణీ చేయాలంటే కొన్ని అడ్డంకులు వచ్చాయి కాబట్టి అది ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతే, ఎందుకంటే కోర్టులలో కేసులు నడుస్తున్నాయి కాబట్టి. దానికి నెక్స్ట్ కల్చరల్ అండ్ పొలిటికల్ గురించి ఏం చేశారు. తెలంగాణ ఫెస్టివల్స్ని, అంటే తెలంగాణలో బతుకమ్మ అనేది ఎంత హైలో తీసుకెళ్లారంటే, ఒకప్పుడు కలకత్తాలో దసరా గురించి అనుకునేది దుర్గామాత అని. ఇవాళ తెలంగాణలో బతుకమ్మ అనేది వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళినది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఈ అన్ని గొప్పతనాలు ఉన్నాయి అన్నమాట. లేదని ఒక్కొక్కరు అంటూ ఉంటారు, ఆనవాళ్ళు తీసేస్తాను కేసీఆర్. అది సాధ్యం కాదు, ఏ ప్రభుత్వానికైనా సాధ్యం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇవాళకి ఆయనని ఎవరైతే ఇలా చెప్తున్నారో ఆనవాళ్ళు తీసేస్తారని వాళ్ళే వచ్చి పొగుడుతున్నారు వైఎస్ఆర్ని. సో దట్ ఈస్ వైఎస్ఆర్, దట్ ఈస్ కేసీఆర్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేశారు. ఇది నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నాను. సో నాకు తెలియని గిట్టే చాలా విషయాలు చేయడం జరిగింది. సో దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ కేసీఆర్. సో అన్ని నాయకునికి అన్నీ చేయాలనే పాసిబిలిటీ ఉండదు. మనం ఏదేదో కోరుకుంటాం కానీ అన్నీ రావు. సో లాస్ట్ ఎలక్షన్లో మనం అనుకున్నాం కొత్త సార్ వస్తే ఏమేమో వస్తాయి అనుకున్నాం, కానీ ఏమీ రావట్లేదు. వస్తున్నాయి, అడపా వస్తున్నాయి, కానీ దాంతో సాటిస్ఫై లేరు జనాలు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ లెవెలే వేరుండే. అది రైతు ఒక రాజులాగా బతికిండు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, ప్రతి ఫెస్టివల్ని హాయిగా చేసుకున్నారు. రియల్ ఎస్టేటు పీక్స్లో ఉండేది. ఈ హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ కేసీఆర్. సారే రావాలి, కారే రావాలి. థ్యాంక్ యూ.